నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధగురువులకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. కాశీ మహాత్మ్యాన్ని భావిస్తూ శివస్తుతితో ప్రారంభం చేద్దాము. జయ నాగేంద్ర విభూషణ శంకర, జయ హాలాహల నీలగళ, జయ గంగాధర శశాంక శేఖర, జయ గౌరీ ప్రియ దేవ శివ. కింకుర్వాణులు గీర్వాణులు నీ అడుగుదో ఇక్కడ భవ శివ. సకల భూతములు చరాచరంబులు నిగమాగమములు నీవి శివ. ఓంకారమ్ములు హరింకారమ్ములు నిఖిల శబ్దములు నీవి శివ. పరమోత్కృష్టము పంచాక్షరిలో నివాసమున్నది నీవి శివ. మానస జిహ్వలు మరచును ఏమో మానక నిలువుము మదిని శివ. నమఃశివాయోం నమఃశివాయని నతివునరించదా సతము శివ. ఏమి చేసిదిను ఇచ్ఛాదుష్టం వీ మనుష్యజనియేల శివ. నీ పదాబ్జముల నిశ్చల సుమమై నిలిచిన మేలని తలతు శివ. అభిచారంబులు వ్యభిచారంబులు అగ్రవ్యగ్రములాయ శివ. మనస్సు కలుషము మహస్సు మధు విషమహస్సు నికషంబాయ శివ. మంత్రతంత్రములు మణులౌషధములు మమతకు మూలం మాయ శివ. నైశ్చల్యము కల నవ్య విరాగానందము నీయవే నాకు శివ. నిన్నే తలచెద నిన్నే కొలిచెద నిన్నే అభిమానింతు శివ. నీవే గానము నీవే జ్ఞానము నీవే ధ్యానము నిజము శివ. నిన్నెంచుటకై నిన్ను కాంచుటకై నిన్ను సేవింపగా నిలుతు శివ. నిర్మల నిశ్చల నిభృతమూర్తివై నిండుటెడదలో నిలువు శివ. దహర గగనమున విహరణ చేసడి జ్యోతిర్మూర్తి విసుమ్ము శివ. రహస్తపస్సులు రజస్తమస్సులు నిత్యసత్వముల నింపు శివ. శివుడే దైవము శివుడే భావము జీవికి జీవము శివుడే శివ. శివాఖ్యతత్వము శివాఖ్య మంత్రము శివత్వమందుట చివర శివ. ఎన్నాళ్ళీ గతి ఎన్నేళ్ళీ గతి ఎన్నడు చేరుటో నిన్ను శివ. భరింపలేనిక తరింపలేనిక వరించితిది నీ పదము శివ. జయ నాగేంద్ర విభూషణ శంకర, జయ హాలాహలా నీలగళ, జయ గంగాధర శశాంక శేఖర, జయ గౌరీ ప్రియా దేవ శివ. పరమేశ్వరుణ్ణి హృదయగతం చేసుకుంటూ నిన్న శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకం రచించారు. దాంట్లో ఉన్నటువంటి విశేషమైన అంశాలను భావిస్తూ ఉన్నాము. కాశీలో అన్నపూర్ణ విశాలాక్షి ఆ పరమేశ్వరి ఆమె యొక్క మహత్తరమైన సౌందర్యాన్ని ఆమె యొక్క మహనీయతను శంకరాచార్యుల వారు అనేక రకాలుగా వర్ణిస్తూ ఉన్నారు. దాంట్లో దేవి సర్వ విచిత్రరత్న రుచిరా దాక్షాయణీ సుందరి వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఆమె విచిత్ర రత్నములతో అలంకరించబడి ఉంటుందిట. ఆమె మణి స్వర్ణాభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అన్నపూర్ణాదేవి పెద్ద ముత్తైదువ హాటకపీఠ శిఖాధిరూఢ ఆదిమశక్తి. ఆమె స్వాదుపయోధర. ఆమె యొక్క స్తన్యం అత్యంత మధురమైనది. అంతకు మించినటువంటి మాధుర్యం ప్రపంచంలో ఇంకోటి లేదు అని శంకరాచార్యులు వారు చెప్తూ సౌందర్య లహరిలో కూడా ఒకచోట ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు ఆయన.
తవస్తన్యం మన్యే ధరణిధరకన్యే హృదయతః పయః పారావారం పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడశిశురస్వర్యతమయత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనీయః కవయిత. అమ్మవారి యొక్క పయఃపానం చేసినటువంటి వాడు అతడు మహాకవి అయినాడు, సరస సారస్వతాన్ని సృష్టి చేశాడు, కమనీయ కవయిత అయినాడు అని ద్రవిడ శిశువు అని అంటారు శంకరుల వారు. ఈ ద్రవిడ శిశువు ఆయనే అని కొంతమంది భావించారు. ఆయన తన గురించి తాను రాసుకున్నాడా ఏమిటి, ఆయన ఇంకెవరి గురించో చెప్పుకుంటాడు అని మరి కొందరు అన్నారు. అరుణాచలంలోని రమణ మహర్షి ఈ శ్లోకాన్ని ఎవరో ప్రస్తావించినప్పుడు ఇది జ్ఞాన సంబంధర్ గురించినటువంటి శ్లోకము అన్నారట. ఆయన అయి ఉండవచ్చు. జ్ఞాన సంబంధర్ ఆయన చిన్న శిశువుగా ఉన్నప్పుడు అమ్మవారి స్తన్యం పానం చేశాట. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాయన స్నానానికి వెళ్తుంటే నేను కూడా వెళ్తానని వెంటబడ్డాట. వద్దులే అన్నాడు. అమ్మ తీసుకెళ్ళండి, ఏం పర్వాలేదు, ఏడుస్తున్నాడు అబ్బాయి అన్నది. ఇతడు వెళ్ళి అక్కడ చెట్టు కింద అబ్బాయిని కూర్చోబెట్టి తాను నదిలో స్నానం చేస్తూ అర్ఘ్యప్రదానం చేస్తూ ఉన్నాడు. ఆలస్యమవుతున్నది. నదిలో నిల్చొని ఆయన మంత్రాలు జపం చేస్తున్నాడు. వీడికి ఆకలి ఏడుస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరి దిగి వచ్చి తానే తన స్తన్యాన్ని అతడికి ఇచ్చిందిట. ఆ జ్ఞాన సంబంధర్ తండ్రి పైకి వచ్చేసరికి వీడి నోట్లో పాల చుక్కలు పైనుంచి పెదవుల మీద వాటి మీద జారి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు అడ్డు పెట్టి చూస్తే ఎవ్వరు లేరు. ఆశ్చర్యపడ్డాడు. అలా జ్ఞాన సంబంధర్ అమ్మవారి పయఃపానం చేసినటువంటి ఒక మహాపురుషునిగా ఆయనను గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అలా ఉన్నటువంటి వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ. అట్లనే దృశ్యాదృశ్య కైలాసాచల కందరాలయకరీ గౌరీహ్యుమా శంకరీ కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అన్నపూర్ణాదేవిని స్మరిస్తే చాలు, ఆశ్రయిస్తే చాలు, మోక్షద్వారములు పగలగొట్టే ఆ భక్తుడిని లోపలికి పంపిస్తుందట ఆవిడ. అలానే ఇంకో శ్లోకంలో స్వర్గద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ అంటాడు. స్వర్గద్వారములను కూడా అలానే భక్తుడు నాకేదో సుఖాలు కావాలి, భోగాలు కావాలమ్మా అని అంటే స్వర్గానికి పంపిస్తుంది వాడిని. ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియా శాంకరీ కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ స్వర్గద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. అలా ఆమె కావలసిన వాడికి స్వర్గాలు ఇస్తుంది, పుణ్యలోకాలు ఇస్తుంది. నాకు ఇవేం అక్కర్లేదమ్మా, నాకు మోక్షం కావాలి అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అడిగేవాడిని బట్టి ఉంటుంది, వాడి యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది, వాడు చేసిన తపస్సును బట్టి ఉంటుంది. భక్తితో కోరితే అమ్మవారు ఏదైనా ఇస్తారు. అంతేకాదుట ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. ఈ నాటక రంగాన్ని నడిపేది జగన్నాటక సూత్రధారి ఆమె. పరమేశ్వరుని కూడా అదే అంటాం, జగన్నాటక సూత్రధారి అని చెప్పి. దృశ్యాదృశ్య విభూతి పవనకరీ బ్రహ్మాండ భాండోదరీ లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. ఈ ప్రపంచమనే నాటక రంగంలో మనందరము కూడా నటులుగా వర్తిస్తూ ఉన్నాము. కొన్నాళ్ళు బాలునిగా ఉంటాము, కొన్నాళ్ళు యువకుడిగా, కొన్నాళ్ళు కాస్త వయస్సు మళ్ళిన వానిగా, వృద్ధునిగా. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః
వృద్ధస్థావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి నసక్తః అంటారు శంకరాచార్యుల వారు. చిన్నతనంలో క్రీడల యందు, యవ్వనంలో స్త్రీల యందు, శృంగారమనందు, వయస్సులో చింతలు, ఆలోచనలు, అయ్యో ఏమైపోతుందో, అదేమైపోతుందో, ఇదేమైపోతుందో అనే బాధ వీటితోటి ఉంటాడు మానవుడు. ఇంతేకాదు, జీవితంలో నటించకుండా ఎవడు ఉండలేడు. ఎందుకంటే సత్యం చెప్పాడు అనుకోండి, సత్యం చెబితే చాలాసార్లు ప్రమాదాలు వస్తుంటాయి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మీ ఆఫీసర్ నిన్ను తిట్టాడు, ఎదురా నన్ను తిడతావా, నీకు బుద్ధి ఉందా లేదా అంటే ఉద్యోగం పోతుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు, నటిస్తాడు. ఆహా, మీరు ఎంత బాగా తిడతారండి, ఎంత బాగా శిక్షిస్తారండి, మాకు ఇదే క్రమశిక్షణ నేర్పుతున్నదండి అన్నారనుకో, వాడు చాలా సంతోషిస్తాడు. అంటే తప్పదు, జీవితంలో నాటక రంగం కనుక. కరుణశ్రీ ఓ పద్యం రాశాడు, నన్ను మెడబెట్టి గెంటితివి నాటక రంగము పైకి, ఈ ప్రపంచమనే నాటక రంగం మీదికి నన్ను నెట్టావు స్వామి. చేత కాదని బ్రతిమాలు కొన్న వినవైతి ఒకించుక ఎయిదా. సదస్యులను, ప్రేక్షకులను చూస్తూ ఉంటే కనుగొనినంత కాళ్ళు వడకందొడగెన్, సభ్యులను కనుగొనినంత కాళ్ళు వడకందొడగెన్. సభ్యులను చూస్తుంటే కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి, నాకేమో నాట్యం చేతగా అవటం లేదు. అయితే వణకటం చూసి ప్రేక్షకులు అనుకున్నారట, సరికొత్త రతనంబనుకొని చప్పటుల్ జరచిరందరూ చాల్ తెరదింపుమో ప్రభు, ఇది కూడా ఒక కొత్త నాట్యం కాబోలు అని అనుకున్నారట చూస్తూ ఉన్నటువంటి సభ్యులు. స్వామి, ఈ నాటకాలు నేను ఆడలేకుండా ఉన్నానయ్యా అని అంటారు. అలానే ఇంకో చమత్కారం కూడా, వేషము వేసి పంపితివి వేదిక మీదకు, పాడువేళనా మీసము జారిపోయే. మీసము పెట్టుకుండే వేషం అది. రంగస్థలం మీదకి వెళ్ళాడు, వాడు ఆ పూట సరిగ్గా అతికాడో అతికించలేదో ఏమో, అది చేతి పట్టుకుంటే ఊడుతున్నదట. వేషము వేసి పంపితివి వేదిక మీదకు, పాడువేళనా మీసము జారిపోయే. విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరిహాసము చేయుచుండిరి. చూసేవాళ్ళందరూ కూడా వాడు మీసం ఊడిపోతున్నదిరా అని నమ్ముతూ ఉన్నారు. రహస్యముగా తెరవేయుమంచు నీ కోసము చూసి కసరుకుంటివి, ఇదెక్కడి దర్శకత్వము. మామూలుగా నాటకాలలో ప్రాంప్టింగ్ అందించడానికి పక్కన నిల్చుంటారు, ఏదన్నా వీడు సంభాషణ మర్చిపోతే అందిస్తూ ఉంటాడు వాడు. అలా నీ కోసం చూశాను, కాస్త తెర వేయవయ్యా తొందరగా అంటే వేయలేదు స్వామి, నీ నాట్యం పూర్తి కావాలి, ఈ జీవితం అని ఆపేశావు నన్ను అన్నాడు. దీని గురించి ఇంకో చమత్కారంగా చెబుతారు. సరే, దుర్యోధన పాత్ర వేషధారి ఉన్నట్ట. మయసభలో ద్రౌపది వల్ల అవమానం పొందాడు. అవమానం పొంది అక్కడ పెద్ద డైలాగ్స్ అవి ఉన్నాయి మనకు తెలుగు నాటకాలలో, తిరుపతి వెంకట కవులు రాసిన దాంట్లో. ఆ డైలాగ్స్లో ఉంటే, మీసం జారిపోతున్నదట ఈ దుర్యోధనుడి వేషం వేసిన వాడికి. ద్రౌపది చేత అవమానము చెందిన దుర్యోధనుడికి ఇంకను మీసమేలా అని మీసం తీసి అవతల బారేసి యాక్ట్ చేశాట. జనం చప్పట్లు కొట్టారు. అలా ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగం. ఈ నాటక రంగంలో రకరకాల వ్యవధి పాత్ర వాళ్ళు ఎంత చేతనైతే అంత నటిస్తూ ఉంటారు. నటించకపోతే జీవితం సాగదు గనక. అలా ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ, నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ, సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ, భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. శంకరుల వారు అమ్మవారి యొక్క కుంతలములను మనోహరమైన వాటిగా వర్ణిస్తూ ఉంటారు. మనకు లలితా సహస్రనామాల్లో కూడా ఉంది, చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని చెప్పి. అమ్మవారి శిరస్సు, తలలో, జడలో పూలు అలంకారం చేస్తారు. పూలు అలంకారం చేస్తే మామూలుగా స్త్రీలు పూలు అలంకరించుకుంటారు, మల్లెపూలు, జాజిపూలు ఇవన్నీ కూడాను. ఆ సుగంధం కేశములకు పట్టి కేశములు చాలా చక్కగా సుగంధభరితంగా ఉంటూ ఉంటాయి అనేది మామూలు అర్థం. కానీ అమ్మవారికి అట్లా కాదుట. ఈ చెంపకాశోకములకు సువాసన ఎందుకు వచ్చింది
అని అంటే అమ్మవారి కేశములకు అలంకరించటం వల్ల ఆమె అనుగ్రహం వల్ల వాటికి సుగంధం వచ్చింది అని ఈ సమాసానికి ఈ నామానికి అర్థం చెబుతూ ఉంటారు పండితులు. దీని గురించి ద్రవిడ దేశంలో మంచి రమణీయమైనటువంటి కథ కూడా ఒకటి ఉన్నది. పాండ్యరాజు ద్రవిడ దేశంలో పాండ్యరాజ్యం ఉన్నది. ఆ రాజు కవితాప్రియుడు. ఆయన ఒక పెద్ద శంఖ ఫలకం ఏర్పాటు చేశాడట. పెద్ద శంఖాకారంలో పండితులు ఆయనకు నచ్చినటువంటి వాళ్ళు, సభలో జయం పొందినటువంటి వాళ్ళను ఆయన్ను ఆ శంఖ ఫలకం మీద కూర్చోబెట్టేవాడట. ఒకసారి దేశంలో క్షామం వచ్చింది, కరువు కాటకాలు వచ్చినాయి, వానలు లేవు. దగ్గరలో ఒక ఊళ్ళో శివాలయం ఉన్నది, అమ్మవారి గుడి ఉన్నది. ఆ అమ్మవారి గుడిలో అర్చకుడు ఉన్నాడు. ఆ అర్చకుడు స్వామితో విన్నవించుకున్నాడు, స్వామి రోజు పూజలు చేస్తున్నాను, మరి నువ్వు అనుగ్రహిస్తున్నావు, మీరు ఆది దంపతులు అని అనుకుంటున్నాను, నాకు నమ్మకం ఉన్నది, కానీ తినటానికి తిండి కూడా లేదు, ఎవరూ ఏమీ ఇవ్వటం లేదు, నేను ఇంకా ఉండలేదు, కొన్నాళ్ళు ఎక్కడికన్నా దూరం వానలు పడి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తే సేవించుకుంటానయ్యా అని చెప్పి విన్నవించుకుంటే శివుడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ రాజు కవితా ప్రియుడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నేను పద్యం రాసిస్తా, ఈ పద్యం తీసుకెళ్ళి చదువు, ఆయన ధనం ఇస్తాడు నీకు అన్నాడు. అంటే అట్టగేనండి అన్నాడు. వెళ్ళి శివుడు చెప్పినటువంటి పద్యం గుర్తుపెట్టుకొని వెళ్ళి అక్కడ ఆయన కవితాప్రియుడు కనుక కవి ఎవరో వచ్చాడు అంటే రమ్మన్నాడు. ఈ పద్యం చదివాడు, చాలా సంతోషించాడు, బాగుంది. దాంట్లో ఏమున్నది, సహజ సుగంధం కలిగినటువంటి కేశపాశము కలిగిన పార్వతీ వల్లభుడు అయినటువంటి పరమేశ్వరుడు నిన్ను రక్షించునుగాక అని ఆ పద్యంలో అర్థం, తమిళ పద్యం. చాలా సంతోషించాడు, బాగుంది అన్నాడు. అంటే ఆ శంఖ పలకం మీద కూర్చున్నటువంటి వాళ్ళల్లో నత్కీరుడు అని ఒక కవి ఉన్నాడు. ఆ నత్కీరుడు లేచి అన్నాడు, మహారాజా ఈ పద్యం తప్పండి, దీనికి బహుమానం ఇవ్వడానికి వీల్లేదు. ఏమి తప్పయ్యా, తప్పున్నదే అన్నాడు. తప్పిది చెప్పరాదు కవితా సమయంబున కొప్పుగాదు, నీ విప్పగిదిన్ రచింపదగునే అన్న విప్రుడు చిన్నబోయి, నాక పరమేశ్వరుండు వసుధాధిపుపై రచించి ఇచ్చినాడు, ఒప్పును తప్పునే నెరుగ ఉత్తములారాటంచు పలికినన్. స్త్రీలకు కేశపాశానికి పూలు పెట్టడం వల్ల సుగంధం వస్తుంది, నువ్వు ఇక్కడ అమ్మవారి కేశములకు సహజ సుగంధం ఉన్నది అని వర్ణించావు ఈ పద్యంలో. ఇది నిజానికి పనికిరాదు, సత్య విరుద్ధమైనటువంటిది, ఇది ఎక్కడా సృష్టిలో లేదు, అంగీకరించడానికి వీల్లేదు అన్నట్టు. అంటే ఏమంటాడు పాపం, ఆయన ఏం పండితుడు కాదు, కవి కాదు, అర్చకుడు వచ్చినటువంటి ఆయన. పరమేశ్వరుడు ఇచ్చాడండి నాకు ఈ పద్యాన్ని, నేను కవిని కాదు, ఈ పద్యం ఇస్తే రాజుగారు బహుమానం ఇస్తారంటే వచ్చాను అంటే, సరే ఈ పద్యంలో తప్పు ఉన్నది పోవయ్యా అన్నారు. పోయి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాడు. స్వామి నువ్వు ఇచ్చిన పద్యంలో తప్పు ఉందట, నాకు బహుమానం ఇవ్వలేదు, నాకు అవమానం జరిగింది అంటే, అట్లనా, నేను వస్తాను పదా అన్నట్ట శివుడు. శివుడు ఒక విప్రుడి వేషము, బ్రాహ్మణుడి వేషం వేసుకొని ఓ పండితుడిలాగా ఆయన వచ్చాడు. సరే ఎవరో పండితుడు వచ్చాడంటే మళ్ళీ రమ్మన్నాడు. ఈ నత్కీరుడు ఈ శివభక్తుడు కూడా వెళ్ళాడు. వెళితే ఎవరయ్యా తప్పన్నారట, ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మూర్తి సత్కారం బొప్పగా చెప్పి పంపవిని పద్యం వెళ్ళ వీక్షించి తప్పున్నదని అన్నట్ట. ఎవడయ్యా వాడు, ఏది రసం అలంకారంబో రసమో గుణంబో, ఏమిటి తప్పు, అలంకారం తప్ప, రసం తప్ప, గుణం తప్ప, రీతి తప్ప, వృత్తి తప్ప అని అడిగాట. అడిగితే నత్కీరుడు చెప్పాడు, ఇది తప్పు. అంటే నీకు తెలియదు, ఈ పద్యం రాసిన వాడిని చెప్పిన వాడిని నేను శివుణ్ణి, నా భార్య కేశపాశములకు సుగంధం ఉన్నది పార్వతీదేవికి అన్న సంగతి నాకు తెలుసు, ఈ పద్యంలో తప్పు లేదు అన్నట్టు. రాజుగారు ఆశ్చర్యంతో చూస్తున్నాడు, నేను శివుణ్ణి అని అంటుంటే. అంటే నీ శివుడివని నమ్మకం ఏముంది అన్నారట నత్కీరుడు. అంటే అప్పుడు మూడవ కన్ను చూపించాడట. మూడవ కన్ను చూపిస్తే, నువ్వేదో మ్యాజిక్ చేస్తున్నావు, తల చుట్టూ కన్నులున్నను పద్యమునందు తప్పు తప్పే,
నువ్వు తల చుట్టూ కళ్ళు చూపించినా సరే మూడో కన్నే కాదు, ఇంకా ఎన్ని చూపించినా సరే తప్పే అన్నట్ట. అంటే శివుడికి కోపం వచ్చిందిట. కోపం వచ్చి, మూర్ఖుడా, నేను స్వయంగా వచ్చి చెప్పినా నన్ను నమ్మకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, నీకు కుష్ఠవ్యాధి వచ్చునుగాక అని శపించాడు. శపించేసరికి వెంటనే కనిపిస్తున్నది, కుష్ఠం వస్తున్నది. ఆయన వెళ్ళిపోయినాడు, మాయమైపోయినాడు. మాయమైపోతూ ఉంటే గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడ్డాట ఈ నత్కీరుడు. క్షమించండి, తప్పు చేశాను, పొరపాటు చేశాను, నాకు శాప విముక్తి ప్రసాదించండి అంటే, నువ్వు కైలాసానికి రా, అప్పుడు తగ్గుతుందిలే చూస్తా అన్నట్టు ఆయన. అంటే ఈనాడు అదృశ్యం అయిపోయినాడు. ఇతడు ఏడవటం మొదలుపెట్టాడు. ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీఠిపై ఈ కవులున్న ఎట్లు వశింపక దేవుని తోడనేల చార్వాకమునర్చితిన్ కడ్డుభరంబగు కుష్ఠరుయా విషాదము ఏరేకరణిం భరింతు ఇక ఎన్నడు చూచదా శీతశేరౌప్యశైలము. మిగతా వాళ్ళలాగా ఊరుకోకుండా నేను ఎందుకు ఇలా మాట్లాడాను, ఎంత అహంకరించాను, అయ్యో అయ్యో, ఇంక ఎప్పటికి నేను ఈ కైలాసం ఎప్పటికి చూస్తాను, నేను నా వల్ల ఏ పనేనా. ఎన్ని మహానదుల్ వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవిళ్ళెన్ని నగంబులెన్ని జనహీన మహోగ్రపదంబులెన్ని నేనిన్నియు దాటి ఏ కరణినీశ్వరు శైలము చూడబోయదన్ కన్నది కాదు విన్నయది గాని సదాశివా ఏమి చేయుదున్. ఎప్పుడు కన్నది కాదు, వింటాం కైలాసం ఎక్కడో ఉన్నదని చెప్పి ఉత్తర దిక్కున ఈ పర్వతాలు, కొండలు, గుట్టలు, నదులు, మానవులు లేని ప్రదేశాలు, క్రూర మృగాలు ఉండేటువంటి అరణ్యాలు, ఇవన్నీ దాటుకొని నేను ఎప్పటికి పోయేది, ఎట్లా పోయేది, అయ్యో ఏమైపోతాను నేను అని శరీరం మీద కుష్టి వచ్చేసింది. మహారాజుతో చెప్పయ్యా, నేను తప్పు చేశాను, నా కర్మ నేను అనుభవించాలా, నేను కైలాసాన్ని వెతుక్కుంటూ వెళ్తాను, లేకపోతే నాకు ఈ బాధ తప్పదు కదా అంటే, సరే ఏమంటారు అందరూ, సరేనన్నా. బయలుదేరి వెళ్తూ ఉంటే అడవులు, కొండలు ఇవన్నీ కూడా దాటుతున్నాడు, వెళ్తూ ఉంటే దోవలో ఒక రాక్షసుడు చూశాడు. ఆ రోజుల్లో అక్కడక్కడ మనుజాసనులు ఉండేవాళ్ళు, అంటే క్యానిబల్స్, మనుష్యులను మనుష్య మాంసం తినే రాక్షస జాతులు ఇంకా అక్కడక్కడక్కడ ఉన్నాయి. భారత కాలంలో భీముడు చాలామందిని చంపేశాడు, కానీ ఇంకా ఏదో కొంతమంది ఉన్నారు. ఒకడు తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి ఓ గుహలో వేశాడట వీడిని. ఏమిటి ఆ గుహ అని అంటే, ఆ గుహలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారట. వీడు మహారాక్షసుడు, మమ్మల్ని లాగా ఉంచాడు, నువ్వు వచ్చావు, వాడికి బహుశా ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ మనతోటే చేస్తాడు వాడు, ఒకడు ఇద్దరు చాలరు వాడికి, నువ్వు కూడా వచ్చావు, నిండిపోయినట్టుగా ఉంది అని అన్నారట. రేపు పొద్దున ఇంక మీ అందరినీ తింటానులే అని అన్నాడు. గుహకు ఓ పెద్ద రాయి అడ్డం వేసి వాడు వెళ్ళిపోతే వీడు, అయ్యో నా గతేమిటి, వీళ్ళందరూ కూడా పాపం ఇట్లా ఉన్నారు. అతడు కుమారస్వామి యొక్క భక్తుడు, కుమారస్వామి మంత్రాన్ని చేసినవాడు, మంత్రదేవత యొక్క అనుగ్రహం పొందినవాడు అని ఆ కుమారస్వామిని ఆయన ప్రార్థించాట. గుహం గుహావాసినమప్రమేయం ప్రార్థించాడు. ఆ కుమారస్వామిని భక్తితోటి ప్రార్థించాట. ఆనన్న కంజ షట్కవ సదాగమ సంచయ చంచరీకుడు ఈశాన మనోనురాగరస సాగర పార్వణ శర్వరీకుడు. అటువంటి సేనాని, ఆ దేవసేనాని ఆ కుమారస్వామిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఏమిరా, ఎందుకు పిలిచావు నన్ను, ఏమిటి ఇక్కడున్నావేమిటి అంటే చెప్పాడు. జరిగింది ఇది, నన్ను మీరే రక్షించాలి అంటే అప్పుడు ఆయన ఆలోచించాడు. భక్తుడు వీడు, చిరకాలంగా ఆశ్రయించి మంత్ర జపం చేసిన వాడు, అనుగ్రహించడం ఆయన కర్తవ్యం, అందుకని ఆయన అన్నాడు. చూశాడు. సరే, రాక్షసుడు వచ్చాడు, ఆ రాక్షసుడిని కుమారస్వామి చంపేశాడు, అందరినీ కూడా మీ దోవన మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. అయ్యా ఇంకా నా గతి ఏమిటి, మీ శివుడు పరమేశ్వరుడు మీ నాయనగారు నన్ను శపించాడు అంటే ఆయన ఆలోచించాడు, వీడిని ఎట్లా రక్షించడం అని. తండ్రి గారు ఇచ్చిన శాపాన్ని కాదనలేడు, అంటే ఆయన కొంచెం లాజిక్ అడ్వకేట్ లాగా ఆలోచించాడు అన్నమాట కుమారస్వామి. కైలాసం చూస్తే వీడి కుష్టుపోతుంది అన్నాడు,
కైలాసం అన్నాడు కానీ ఉత్తర కైలాసం అని లేదు కదా, దక్షిణ కైలాసం చూస్తే పోతుంది అని. దక్షిణ కైలాసం ఏది అని అంటే కాళహస్తి అని. నువ్వు కళ్ళు మూసుకోరా పో, ఆ నదిలో ఎదురుగా ఒక చిన్న పుష్కరిణి ఉన్నది, సరస్సు, ఆ సరస్సులో మునుగు అన్నాడు. సరస్సులో మునిగి తేలేసరికి కాళహస్తి దగ్గర ఎదురుగా ఆ సువర్ణముఖరి నదిలో ఉన్నాడు. సువర్ణముఖి నదిలో ఎదురుగా కాళహస్తీశ్వరుడు గోపురం కనిపిస్తున్నది. వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, పోయింది. అలా కైలాసం వనకాని ఉత్తర దిశ కైలాసమంచాడడా కాలగ్రీవుడు, వీడు దక్షిణ దిశ కైలాసమం సూచినన్ సాలున్ కుష్ఠము మనునంచు మదిలో చర్చించి అపర్వతం ఆలోకింపగా అశ్రమం వగునుపాయం ఆత్మచింతింపుచు. ఆలోచించి ఇలా చేశాడు, వాడు రక్షించబడ్డాడు. అలా ఆ కుమారస్వామి యొక్క అనుగ్రహం వల్ల ఇట్లా జరిగింది అని చెప్పి అందులో కూడా అమ్మవారి యొక్క కేశపాశము ఈ కథకు మూలమైందన్నమాట. అట్లా పరమేశ్వరి నారీ నీల సమాన కుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ క్షత్రత్రాణకరీ సదాశివకరీ మాతా కృపాసాగరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. అమ్మవారు మోక్షాన్ని ప్రసాదించేటువంటి దేవత, శుభములు ప్రసాదించేటువంటి తల్లి ఆమె. చంద్రార్కానల కోటి కోటి సదృశ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కాగ్ని సమాన కుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాశ సాంకుశధరీ కాశీపురాధీశ్వరీ. ఆమె మాల, పుస్తకములు, పాశము, అంకుశము కూడా ధరిస్తుందిట. అంటే మామూలుగా పుస్తకం, మాల సరస్వతీదేవి యొక్క మూర్తిలో వర్ణిస్తూ ఉంటారు. అమ్మవారు యొక్క మూర్తిలో ఈ రకంగా వర్ణించడం ఇదో ప్రత్యేకమైన విశేషం అన్నమాట. అంటే అన్నపూర్ణాదేవి అవసరమైతే విద్యను కూడా ప్రసాదిస్తుంది, మాల దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పుస్తకం అనేటువంటిది అది జ్ఞానానికి చిహ్నంగా భావించబడుతూ ఉన్న సంగతి అందరికీ తెలుసు. పోతన గారు అంటాడు సరస్వతిని వర్ణిస్తూ పుస్తకం ధరించింది అని. శోణితలంబునన్ను దుర్సోక గబురుకిను తింతు సైకత శ్రోణికి చెంచరీక చెయ్య సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్. పుస్తకం ధరిస్తుంది, చిలుకను ధరిస్తుంది, అక్షధామం మాలను ధరిస్తుంది అని చెప్పి అమ్మవారిని గురించి పోతన్న సరస్వతీదేవిని గురించి వర్ణిస్తాడు. ఇక్కడ శంకరాచార్యుల వారు మాలా పుస్తక పాశ సాంకుశధరీ. ఇవాళ అంటే లింగ్విస్టిక్ సైన్స్ దృష్టితో చెబితే ఒక మాట చెప్పాలి. ఈ పుస్తకం అన్న మాట పెర్షియన్ భాషలో నుంచి సంస్కృతంలోకి వచ్చింది అని ఇవాళ భాషాశాస్త్రవేత్తలు ఉన్నారు. అంటే పుస్తకం అన్న పదం అప్పుడు వచ్చి ఉండొచ్చు కానీ పుస్తకాలు అంతకు ముందే ఉన్నాయి. అంటే గ్రంథాలు, గ్రంథములు అన్న పేరుతో కృతులు, గ్రంథములు అన్న పేరుతో ఉన్నాయి అనుకోండి. అలా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అమ్మ అన్నపూర్ణ, నువ్వు మాకు ఆకలికి అన్నం పెట్టడం మాత్రమే కాదు, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా మాకు భిక్షగా ప్రసాదించు తల్లి అని శంకరుల వారు ప్రార్థిస్తారు. అలా అన్నపూర్ణ వల్ల ఏదైనా పొందవచ్చు అని అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు ఆ పరమ మాహేశ్వరుడైనటువంటి అపర శంకరాచార్యులు. సాక్షాత్ శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, శివుడే శంకరాచార్య రూపంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పి అలాంటి శంకరుల వారు చెప్పిన అన్నపూర్ణ స్తోత్ర విశేషములు కొన్ని విన్నాము. స్వస్తి. నారాయణ నారాయణ.